లోకవాసనతో నిండి ఉన్న మనస్సుని లోకేశుడి వైపుకు తిప్పాలంటే ధ్యానమనే ఆయుధమే కానీ రెండోదేది లేదు. ఈ అపేక్ష ఎక్కువగా ఉండడం వల్ల మనము బంధంలో చిక్కుకుని పోతున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకు వచ్చేది భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, మరి బంధువుల మీద, చుట్టాల మీద, ఆస్తి పాస్తుల మీద, అన్నిటితోటి బంధమే మనకి. అన్నిటితోటి బంధమే. ఉంటే కాపాడుకోవడం, లేకపోతే లేవనే గోలతో ఉండడం, లేకపోతే ఏ విధంగా అయినా సంపాదించేయాలి, అక్రమంగా అయినా సంపాదించేయాలనే తీవ్రమైన కోరికతో ఉండి బంధాలకి లోనైపోతాం. ఈ అపేక్ష మనలో, ఈ మనసు యొక్క గుణం పెరిగే కొద్దీ ప్రపంచంలోకి జారిపోతూ అందరు మానవులు ప్రయత్నిస్తారు కదా. ఇంకా తర్వాత ఏం చెప్తాము అంటే, కదండి, లోకంలో ఉన్నందుకు లోకానికి అనుకూలంగా ఉండాలి కదండి, సంఘధర్మం ఉంది కదా అని మొట్టమొదటి మాట్లాడు. ఇప్పుడు మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు, బాగానే ఉంది. పక్క వాళ్ళు అడుగుతారు ఇంకా పెళ్లి చేయలేదా అని. ఇంకా అక్కడి నుంచి మనకి చింత అవుతుంది. మనకి తెలుసు పైన వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్లే జరుగుతుంది వర్తమాన జీవితం. కానీ పక్కవాడు అడిగిన వెంటనే చింత ప్రారంభం అయ్యింది మనకి. ఇంకా అక్కడి నుంచి లోకులు ఏమనుకుంటున్నారో అనుకుంటూ సాధనని తగ్గిస్తూ ఉంటాం. మరి నువ్వు సాధన తగ్గించినప్పుడు లోకేశుడు ఏమనుకుంటున్నాడు అని భయం ఉందా నీకు? బాధ ఉందా? లోకులు అనుకుంటున్నారని బాధపడుతూ సాధనని మానుకుంటాం, జ్ఞానం మానుకుంటాం. కానీ నాకు మంచి గురువునిచ్చాడు, మార్గం ఇచ్చాడు, నేను ఎలా ఎదగాలో గురువు చెప్తున్నాడు. కానీ నేను అవన్నీ మానేసి నాకు సంబంధం లేని చింతలో పడిపోయాను. ఈ లోకం వల్లే కదా. లోకం కాకులు అని గురువు చెప్పాడు. మళ్ళీ ఎలాంటి కాకులు? ఇనపముక్కు కాకులు అని గురువు గారు చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి కాకులకి నేను విలువిచ్చి లోకేశుడికి దూరం అయిపోతున్నాను. దగ్గర అవ్వడానికి నాకు మార్గం తెలుసు, కానీ నా చింత వల్ల మార్గం పోయింది. నేను ఇంకా అపేక్షలో కూరుకుపోతున్నాను. అన్నిటి మీద అపేక్షే, అదే బంధం.